దానికి అనుగుణంగా బయట వాళ్ళు కావాలని చెప్పని ఇక ఒక సిస్టమ్గానే ఒకటి తయారైంది మన పార్టీకి ఒక సిస్టంగానే బయట మనం ఏదంటే అది తానా అంటే తందానా అనేలాగా తయారైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, వాళ్ళు వెనక్కి తగ్గాలంటే మీరు మాట్లాడాల్సి ఉంటుంది. దాన్ని వెనక్కి తీసుకుంటే బాగుంటుందని చెప్పనేటువంటిది నేను అప్పీల్ చేస్తున్నాను. ఇదొకటి. దాని తర్వాత ఈ ప్రజాస్వామికవాదుల పేరు మీద, మానవ హక్కుల సంఘం పేరు మీద ఉన్నటువంటి వాళ్ళు మీరు ఎందుకు తొందరపడుతున్నారు? ఎందుకు తొందరపడి ఇట్లాంటి ఆరోపణలు చేస్తున్నారు? మీరు పౌర హక్కుల సంఘాల వాళ్ళు కదా. పౌర హక్కుల సంఘాల వాళ్ళు ఏ నిర్ధారణ లేకుండా మాట్లాడడం సరైనటువంటిదేనా? మేము అందుబాటులో ఉన్నాం కదా, మమ్మల్ని కలవండి. మీరు ఫస్ట్ వీళ్ళందరినీ కలవండి, కలిసి నిర్ధారణ చేసుకోండి. అక్కడ ప్రజల్ని కలవండి, మేము ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్ని కలవండి. మేము ఎట్లా బ్రతికినాం అనేటువంటిది కదా మీ ప్రశ్న. అందరు చనిపోతారు, మరి ఈయన ఎట్లా బ్రతికిండని కదా మీ ప్రశ్న. అడగండి, అడిగితే చెప్తారు. ఈయన ఎట్లా బ్రతికిండని చెప్పనేటువంటిది, ఎవరు బ్రతికించుకున్నారు అనేటువంటిది, ఏ ప్రమాదాలకి వెళ్ళి బయటపడ్డాడు అనేటువంటిది వాళ్ళే చెప్తారు మీకు. అందరు కూడా ఈ అందరు కామ్రేడ్స్ గురించి కూడా చెప్తారు. మీరు ఒక ప్రక్రియను తీసుకోండి. మీరు తొందరపడి మాట్లాడకండి. గడ్డం లక్ష్మణ్ గారు, మీరు తొందరపడి మాట్లాడకండి. మీరు పౌర హక్కుల సంఘం వాళ్ళుగా మిమ్మల్ని కలవడం కోసం సిద్ధం. మిమ్మల్ని గౌరవిస్తున్నాం, మేము ముందు నుండి గౌరవిస్తూ వస్తున్నాం, ఈరోజు గౌరవిస్తున్నాం. మేము మంచులు దొరుకుతాయి కదా అని చెప్పని, స్టేజ్లు దొరుకుతాయి కదా, అనుకూల వాతావరణం ఉన్నది కదా అనేటువంటి దగ్గర నుంచి ఎట్లా అంటే అట్లా మాట్లాడడం సరి అయిన విధంగా ఉండదు. మీలాగా మేము సైద్ధాంతికంగా చర్చించలేకపోవచ్చు ఆ స్థాయిలో, కానీ వాస్తవాల మీద ఆధారపడి ఉండాలి. మీరు చేస్తున్న పని ఏంటిది? పౌర హక్కుల సంఘం మీరు చేయాల్సినటువంటి ఏంటిది? మీ పరిధి ఏంటిది? మీరు ఏం మాట్లాడుతున్నారు? ఇంటర్నల్ విషయాల్లోకి వచ్చి మాట్లాడుతున్నారు. సరే మాట్లాడండి, ఇంటర్నల్ విషయాలే మాట్లాడండి, కానీ రండి, మీరు కలవండి, చూడండి, సాక్షి ఏంటిది, ఏం జరిగిందని తెలుసుకొని ఒక నిర్ధారణకు వచ్చి అప్పుడు మాట్లాడండి. రెండు పక్షాలు, వేరు పక్షాల వాళ్ళు కలిసి రండి, ఒక టీమ్గా రండి. దానికి ఏర్పాటు మేము చేస్తాం, తప్పకుండా ఏర్పాటు చేస్తాం. అనుమతి తీసుకుంటాం, మీకు అనుమతి ఇస్తాం, కలుస్తాం. ఇది దృష్టిలో పెట్టుకోండి. ఆ ఆరోపణ కోవర్ట్స్ అని చెప్పిన ఆరోపణకు సంబంధించినటువంటిది ఇంకొంత విషయాలు తెలుసుకుంటే బాగుంటుంది అనేటువంటిది నేను చెప్పేటువంటిది.